హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు షాన్ వ్యూస్. ఇవాళ మనం రివ్యూ అయ్యే మూవీ డాకు మహారాజ్ స్టారింగ్ బాలకృష్ణ గారు అండ్ బాబీ డియోల్ ఇన్ ద లీడ్ రోల్స్. రివ్యూలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక మా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. సినిమా చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై అన్ యావరేజ్ సెకండ్ హాఫ్. అంటే మూవీ స్టోరీ అనేది ఎప్పుడూ బాలయ్య గారి టిపికల్ ఫిలిమ్స్ అయినా రెగ్యులర్ స్టోరీలానే ఉంటుంది. బట్ బాబీ గారు ఆ రెగ్యులర్ స్టోరీనే తీసుకొని ఆ స్క్రీన్ ప్లే అనేది చాలా యూనిక్గా ప్రజెంట్ చేశారు. ఇప్పుడు దాకా మనం ఏ బాలయ్య గారి ఫిలింలోని ఇలాంటి స్క్రీన్ ప్లే చూస్తున్నాం. చాలా యూనిక్ ప్రజెంటేషన్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. బట్ సెకండ్ హాఫ్ అదే స్క్రీన్ ప్లే రొటీన్ అయిపోవడంతో చాలా ల్యాగ్ ఉంటుంది. సో సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే బాలయ్య గారి ఇంట్రడక్షన్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత ప్రొసీడింగ్స్ అనేవి చాలా ఫాస్ట్గా చాలా రేసీగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో ప్రతి 10 మినిట్స్కి ఒక హై మూమెంట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ దాకా మూవీ పీక్స్కి వెళ్తుంది. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓవరాల్గా ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా సాలిడ్గా ఉంటుంది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే దబిడి దిబిడి సాంగ్ ఒక్కటి తీసేస్తే మిగతాదంతా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో బాబీ గారు బాలయ్య గారిని చాలా స్టైలిష్గా చూపిస్తారు. అసలు ఇప్పుడు దాకా మనం బాలయ్య గారిని అంత స్టైల్గా ఏ సినిమాలో చూసుంటాం. ఫస్ట్ హాఫ్లో ఫైట్స్ కూడా చాలా స్టైల్గా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ ఇంత ఎక్సలెంట్గా ఉంది అని అనుకునేసరికి అప్పుడు వస్తుంది భయ్య సెకండ్ హాఫ్. ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి ఒక 20 మినిట్స్ ప్రొసీడింగ్స్ అని చాలా ఫ్లాట్ అయిపోతాయి. చాలా ప్రెడిక్టబుల్ అయిపోద్ది, చాలా స్లో అయిపోద్ది మూవీ కూడా. అప్పుడు భయ్య ఒక ఫైట్ వస్తుంది. నిజంగా సెకండ్ హాఫ్ అంతటికి అదొక్కటే హైలైట్. చాలా బాగుంటుంది మూవీ అంతటికి. అదే బెస్ట్ ఫైట్. సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్లో ఫైట్ అయిపోయాక మూవీ అనేది మళ్ళీ ఫ్లాట్ అయిపోద్ది. ఇంకా క్లైమాక్స్ కూడా చాలా సింపుల్గా ఎండ్ చేస్తారు. సెకండ్ హాఫ్లో మెయిన్ ప్రాబ్లం ఏంటైందంటే ఓవర్ సెంటిమెంట్ అయిపోయింది మొత్తం. ఓవర్ డ్రామాటిక్ కూడా అయిపోయింది. బాబీ డియోల్ గారిని విలన్గా చాలా బాగా చూపించారు. అండ్ ఉన్న ముగ్గురు ఫీమేల్ లీడ్స్ని చాలా బాగా యూజ్ చేసుకున్నారు. వాళ్ళకి మంచి రోల్ ఇచ్చారు. అండ్ ఈ మూవీలో కెమెరా వర్క్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, బాలకృష్ణ గారు సినిమాలో ఆయన కనిపించిన ప్రతి ఫ్రేమ్లో స్టైల్గా ఎరగదీశారు అంతే. ఆయన పర్ఫార్మెన్స్కి ఎక్కడా వంక పెట్టడానికే లేదు. ఇంకా బాబీ డియోల్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఆయనకి ఇచ్చిన రోల్లో. అండ్ ముగ్గురు ఫీమేల్ లీడ్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ వాళ్ళ క్యారెక్టర్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంది. ఎస్పెషల్లీ శ్రద్ధా శ్రీనాథ్ గారి రోల్కి చాలా మంచి ఇంపార్టెన్స్ ఉంది. అండ్ ఆవిడ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కమింగ్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. తమన్ గురించి చెప్పాలంటే ముందు మీకు ఒక సజెషన్ ఇస్తాను. మీరు ఈ సినిమా కనుక వెళ్తే ఖచ్చితంగా ఒక మంచి సౌండ్ ఉన్న థియేటర్కి వెళ్ళండి. తమన్ యాజ్ యూజువల్గా బీజిఎం ఎరగదీశాడు. అసలు పూనకాలు వచ్చినట్టు కొట్టాడు బీజిఎం. ఒక ట్యాగ్ లైన్ ఉంది కదా, బక్కోడికి సూపర్ స్టార్ బండోడికి బాలయ్య అని. దానికి కరెక్ట్గా జస్టిఫికేషన్ ఇచ్చాడు. కమింగ్ టు ద రైటర్ అండ్ డైరెక్టర్ బాబీ కొల్లి గారు. ఆయన ఫస్ట్ హాఫ్లో ఆయన డ్యూటీ బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ చాలా ఎక్సలెంట్గా రాసుకున్నారు. బట్ సెకండ్ హాఫ్ మీద కూడా ఇంకొంచెం కేర్ తీసుకొని ఉంటే బాగుండు. చాలా ఓవర్ డ్రామాటిక్ అయిపోయింది సెకండ్ హాఫ్. సో ఓవరాల్గా మూవీ అయితే ఒకసారి చూడొచ్చు. మా రేటింగ్ వచ్చేసి 3.25 out of 5. థ్యాంక్ యూ టీమ్ షాన్ న్యూస్.